Hi students, good afternoon everyone. Today we are going to discuss about respiration. దానిలో ఉండేటువంటి యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు సెకండ్ యూనిట్ రెస్పిరేషన్లో వాట్ ఈజ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ అంటే ఏంటి, రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ గురించి, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో జరిగేటువంటి రెస్పిరేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో యూనిట్ 2లో ఉండేటువంటి యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ రెస్పిరేటరీ గ్యాసెస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. రెస్పిరేటరీ గ్యాసెస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సో రెస్పిరేటరీ గ్యాసెస్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా టూ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుంటాం. టూ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకొని కావలసినటువంటి ఆపరేటర్స్, టెస్ట్ ట్యూబ్స్, లైమ్ వాటర్ అండ్ స్ట్రా ఆపరేటర్స్ని అరేంజ్ చేసుకున్న తర్వాత టూ టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో నార్మల్ వాటర్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో ఎనదర్ వన్ లైమ్ వాటర్ తీసుకొని ఫస్ట్ వన్ లైమ్ వాటర్ ఉండేటువంటి టెస్ట్ ట్యూబ్ను దానిలోకి ఎయిర్ని పాస్ చేయాలి. అంటే ఊదడం ద్వారా స్ట్రా ద్వారా ఎయిర్ని పాస్ చేయాలి. ఎయిర్ పాస్ చేసిన వెంటనే ఈ లైమ్ వాటర్ ఉండేటువంటి ఈ రీజియన్ అంతా కూడా మిల్కీ వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ టైం తీసుకునేటువంటి టెస్ట్ ట్యూబ్ను నార్మల్ వాటర్ ఉంది, ఇందులో కూడా స్ట్రా ద్వారా ఎయిర్ని పాస్ చేస్తాం. అంటే ఊదాలి, స్ట్రా ద్వారా ఎయిర్ని ఊదితే ఇది నార్మల్గా ఉంటుంది, వాటర్ అనేది నార్మల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం రిలీజ్ చేసేటువంటి ఎయిర్లో ఎక్కువగా CO2 ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇది రెస్పిరేటరీ గ్యాసెస్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వన్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సెకండ్ వన్ టెస్టింగ్ ఫర్ production of heat and CO2 under anaerobic respiration.
సో ఈ ఎక్స్పెరిమెంట్కి కావలసినటువంటి ఆపరేటర్స్ మెటీరియల్స్ రిక్వైర్డ్ మెటీరియల్స్ అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి కావలసినటువంటి ఆపరేటర్స్ ఈస్ట్, ఫ్లాస్క్, గ్లూకోజ్, liquid paraffin, fifth one lime water, sixth one delivery tube, seventh one thermometer. సో మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఈస్ట్, ఫ్లాస్క్, గ్లూకోజ్, లిక్విడ్ పారాఫిన్ సొల్యూషన్, లైమ్ వాటర్, డెలివరీ ట్యూబ్, థర్మోమీటర్. ఈ ఆపరేటర్స్ మనం ముందుగా అరేంజ్ చేసుకోవాలి. చేసుకుని నేను ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. అయితే పార్ట్స్ లేబుల్ చేసినట్లయితే టెస్ట్ ట్యూబ్, లైమ్ వాటర్, డెలివరీ ట్యూబ్. సో ఫ్లాస్క్, థర్మోమీటర్, కార్క్, గ్లూకోజ్ సొల్యూషన్, సో ఆపరేటర్స్ నేను రఫ్ చేస్తున్నాను. పారాఫిన్. సో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకొని ఫస్ట్ వన్ ఫ్లాస్క్ని తీసుకుంటాము. ఫ్లాస్క్లో సో ఫ్లాస్క్, థర్మోమీటర్, డెలివరీ ట్యూబ్, లైమ్ వాటర్ అండ్ టెస్ట్ ట్యూబ్, కార్క్. ఈ ఆపరేటర్స్ని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటాం. అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ఒక బీకర్లోకి వాటర్ని తీసుకుని వాటర్లో గ్లూకోజ్ని యాడ్ చేయాలి. గ్లూకోజ్ని యాడ్ చేసి హీట్ చేయాలి. సో ఒక బీకర్ని తీసుకుని దాంట్లోకి వాటర్ని తీసుకుని వాటర్లోకి ఏం యాడ్ చేసాం? గ్లూకోజ్ యాడ్ చేసాం. గ్లూకోజ్ యాడ్ చేసిన తర్వాత దాన్ని హీట్ చేసాం. హీట్ చేస్తే గ్లూకోజ్ అనేది ఇందులో బాగా డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు డిజాల్వ్ అయినటువంటి ఈ గ్లూకోజ్ సొల్యూషన్ని
ఫ్లాస్క్లో తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఫ్లాస్క్లోకి తీసుకుంటాం. ఫ్లాస్క్లోకి తీసుకున్న తర్వాత ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం, గ్లూకోజ్ తీసుకున్నాం. తర్వాత ఈస్ట్ కలపాలి, ఈస్ట్ కలపాలి. నెక్స్ట్ వన్ అండ్ థర్డ్ వన్ పారాఫిన్, లిక్విడ్ రూపంలో ఉండేటువంటి పారాఫిన్ సొల్యూషన్ని కలుపుతాం. మిక్స్ చేసి దీన్ని ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవ్వకుండా కార్కు పెట్టుకుంటాం. పెట్టుకునే ముందు డెలివరీ ట్యూబ్ని అదేవిధంగా థర్మామీటర్ని ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ డెలివరీ ట్యూబ్ని టెస్ట్ ట్యూబ్లోకి ఏం తీసుకున్నాం మనం, లైమ్ వాటర్ తీసుకున్నాం. లైమ్ వాటర్ తీసుకున్నాం. ఈ డెలివరీ ట్యూబ్ని లైమ్ వాటర్లో లోపలికి వచ్చే విధంగా అరేంజ్ చేసుకున్నాం. లైమ్ వాటర్ లోపలికి డెలివరీ ట్యూబ్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకున్నాం. ఈ విధంగా అరేంజ్ చేసుకుని సో ఈ రియాక్షన్ చేసినప్పుడు దీన్ని 1 డే ఇలా అరేంజ్ చేసుకుని సొల్యూషన్స్ అన్నీ తీసుకుని 1 డే అలా వదిలేయాలి. 1 డే అలా వదిలివేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. లైమ్ వాటర్ మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. అయితే ఇక్కడ 1 డే వదిలేసిన తర్వాత థర్మామీటర్ యొక్క టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తే 33.6 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉంటుంది. 1 డే తర్వాత నార్మల్గా 33.6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. 1 డే తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 36 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళి మరుసటి రోజు ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ కలర్లో మారిపోతుంది. ఇలా ఎందుకు చేంజ్ అవుతుంది అంటే రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. ఏం రిలీజ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం ద్వారా లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో తర్వాత ఈ ఫ్లాస్క్ని కనుక మనం స్మెల్ చూసినట్లయితే స్మెల్ అనేది వస్తుంది. అంటే ఇందులో ఏం జరుగుతుంది, ఈస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి అది ఇథనాల్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్కి అనదర్ ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ని చూసినట్లయితే ఇంకొక యాక్టివిటీ అబ్జర్వ్ చేసినట్లయితే సో కావలసినటువంటి ఆపరేటర్స్ ఫస్ట్ అరేంజ్ చేసుకుందాం. సో ఆపరేటర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే లైమ్ వాటర్, టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ బర్నర్, టెస్ట్ ట్యూబ్ స్టాండ్, another టెస్ట్ ట్యూబ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ ఇక్కడ ఏమవుతుంది, ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకున్నాం. ఈ టెస్ట్ ట్యూబ్ని స్టాండ్కి అరేంజ్ చేసాం.
టెస్ట్ ట్యూబ్ని తీసుకుని స్టాండ్కి అరేంజ్ చేసాం. అరేంజ్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్లోకి ఏ సొల్యూషన్ తీసుకున్నాం? గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాం. గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత దీనికి డెలివరీ ట్యూబ్ని అటాచ్ చేసి వేరొక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్ని తీసుకున్నాం. ఈ డెలివరీ ట్యూబ్ని వేరొక టెస్ట్ ట్యూబ్లోకి మునిగేంత వరకు కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్నర్ సహాయంతో దీన్ని హీట్ చేయాలి. గ్లూకోజ్ వాటర్ని హీట్ చేయాలి. గ్లూకోజ్ వాటర్ని హీట్ చేస్తే ఫస్ట్ ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చి తర్వాత ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. హీట్ చేస్తే బ్లాక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ బ్లాక్ కలర్లోకి వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఇది ఈ ఒక గ్యాస్ అనేటువంటిది రిలీజ్ అయ్యి ఈ టెస్ట్ ట్యూబ్లోకి వస్తుంది. అది CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎందుకు? దీన్ని గ్లూకోజ్ని హీట్ చేసాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి లైమ్ వాటర్లో మిక్స్ అవుతుంది కాబట్టి ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్ కలర్లోకి ఫామ్ అవుతుంది. సో అయితే ఏమవుతుంది? మనం గ్లూకోజ్ తీసుకున్నాం. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6 ప్లస్ 6O2 వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, గ్లూకోజ్. అంటే ఇక్కడ ఏమవుతుంది? గ్లూకోజ్ని బర్న్ చేసినప్పుడు అంటే దీని యొక్క ఈ టెస్ట్ పేరు ఏంటి అంటే కంబషన్ ఆఫ్ షుగర్ ఎక్స్పెరిమెంట్. కంబషన్ ఆఫ్ షుగర్ ఎక్స్పెరిమెంట్. సో కంబషన్ అంటే ఏంటి? బర్నింగ్. కంబషన్ అంటే ఏంటి? బర్నింగ్. ఏం బర్న్ చేస్తున్నాం మనం? ఏం హీట్ చేస్తున్నాం? షుగర్ని హీట్ చేసినప్పుడు అంటే షుగర్ని హీట్ చేస్తున్నాం. షుగర్ అంటే గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ని హీట్ చేసాం. గ్లూకోజ్ని హీట్ చేస్తే అయితే ఇక్కడ ఏం రిలీజ్ అయింది? CO2 గ్యాస్ రిలీజ్ అయింది. CO2 గ్యాస్ రిలీజ్ అయితే లైమ్ వాటర్ ఎలా మారిపోయింది? మిల్కీ వైట్ కలర్లో మారిపోతుంది. అంటే CO2తో పాటు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? H2O. అంటే గ్లూకోజ్ని హీట్ చేసినప్పుడు CO2 రిలీజ్ అవుతుంది, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, సో ఎనర్జీ అనేది కూడా రిలీజ్ అవుతుంది. సో కంబషన్ ఆఫ్ షుగర్ ఎక్స్పెరిమెంట్. సో ఎనదర్ ఎక్స్పెరిమెంట్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ని అబ్జర్వ్ చేసినట్లయితే కావలసిన ఆపరేటర్స్ అరేంజ్ చేసుకోవాల్సినవి మెటీరియల్స్ ఏంటి? డ్రై సీడ్స్ అంటే స్ప్రౌట్స్ని యూస్ చేసుకోవచ్చు. డ్రై సీడ్స్, germinated seeds, 2 bottles, 2 beakers and lime water. ఇవి కావలసినటువంటి మెటీరియల్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ని ఎలా చేస్తాము అంటే ఒక బీకర్ని 2 బీకర్స్ని తీసుకుంటాం. 2 బీకర్స్ని తీసుకుంటాం. 2 బీకర్స్లో ఒక బీకర్లోకి నార్మల్ స్ప్రౌట్స్, శనగలు తీసుకొచ్చి ఎగ్జాంపుల్గా నార్మల్ స్ప్రౌట్స్ తీసుకుంటాం. దీంట్లో ఇవి నార్మల్ స్ప్రౌట్స్ అంటే డ్రై స్ప్రౌట్స్. డ్రై సీడ్స్ తీసుకున్నాం. ఇందులో జర్మినేటెడ్ సీడ్స్, తీసుకున్నాం. ఇప్పుడు
ఇంకొక స్మాల్ బీకర్స్, ఈ సైజులో ఉండేటువంటి స్మాల్ బీకర్స్ తీసుకుని ఇందులో లైమ్ వాటర్ ఫిల్ చేసి దీంట్లో అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ జర్మినేటెడ్ సీడ్స్లో ఉండేటువంటి లైమ్ వాటర్ మిల్కీ వైట్ కలర్లోకి ఫామ్ అవుతుంది. ఎందుకు అంటే జర్మినేటెడ్ సీడ్స్ అనేవి ఆక్సిజన్ ఎక్కువ అబ్జర్బ్ చేసుకుంటాయి కాబట్టి ఇది మిల్కీ వైట్ కలర్లోకి మారుతుంది. ఇక్కడ పెట్టినటువంటి బేకరు నార్మల్ లైమ్ వాటర్ కిందే ఉంటుంది, నార్మల్ లైమ్ వాటర్. సో ఈ అన్ని ఎక్స్పెరిమెంట్స్ని బట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈరోజు క్లాస్లో యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 3 ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం.